అందరికీ నమస్కారం. జడ్పీ సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ అమ్మ బూచేపల్లి వెంకయ్యమ్మ ఫైర్ అయ్యారు. దర్శి నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి గాని జడ్పీ చైర్పర్సన్ తనకు గాని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మరి అక్కడ ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు. ప్రోటోకాల్ వచ్చినా రాకపోయినా ప్రోటోకాల్ ప్రకారం మాకు తెలియపరచాలని మేము కోరుకుంటున్నాం. అధికారులందరికీ చెబుతున్నాను, ఒక అధికారి కాదు ప్రతి అధికారులకు చెబుతున్నాం. ఏదైనా ఓపెన్ చేసుకుంటారు, కనీసం ఎమ్మెల్యే ఎవరు చెప్పారు? మీరు మన దర్శన నియోజకవర్గంలో మన ఓపెన్ చేసుకున్నారు, శంకుస్థాపనలు చేసుకున్నారు. అసలు ఎమ్మెల్యేకి చెప్పారా? జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పారా? ఎందుకు చెప్పట్లేదు? అసలు నేనంటారు మీరు అదేవిధంగా అక్కడ లోకల్ గా కూడా కొట్టిపాటి లక్ష్మి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమికి అక్కడ ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నారు. అయితే తరచు కూడా ప్రోటోకాల్ రగడ అక్కడ దర్శి కాన్స్టిట్యున్సీలో కూడా నలుగుతూ ఉంది. దర్శిలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. అయితే కూటమి చేపట్టేటువంటి కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం తరఫున చేపట్టేటువంటి కార్యక్రమాలకు ఖచ్చితంగా కూడా ప్రోటోకాల్ ఉంటది. ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వాలి. ఎమ్మెల్యే పాల్గొనకపోవని అది వ్యక్తిగత విషయం. సో ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా, ప్రభుత్వ అధికారులు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలి. అయితే దర్శి కాన్స్టిట్యున్సీలో విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయని జడ్పీ చైర్పర్సన్ కి గాని ఎమ్మెల్యేకి గాని మరి సమాచారం ఇవ్వకుండా అక్కడ పాలన సాగుతుందని ఆమె మండిపడ్డారు. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కూడా జడ్పీ సర్వసభ్య సమావేశంలో సుదీర్ఘమైనటువంటి చర్చ నడిచింది. ఉదయం మరి నిన్న జరిగినటువంటి జడ్పీ సర్వసభ్య సమావేశానికి కొంతమంది అధికారులు, ఎమ్మెల్యేలు డుమ్మాగొట్టంపై కూడా మరి అమ్మ బూచేపల్లి వెంకయ్యమ్మ కూడా ఫైర్ అయ్యారు. అదేవిధంగా జడ్పీ సర్వసభ్య సమావేశం హడావిడిగా పెట్టడం కంటే కూడా మరో 2-3 రోజులు ఆగి పెట్టుకుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు లాస్ట్ సర్వసభ్య సమావేశం కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనే అవకాశం ఉంటుందని అక్కడ ఉన్నటువంటి వారంతా చర్చించుకున్నారు. అయితే వాస్తవంగా ఈ నెల 7వ తేదీ సీఎం ప్రోగ్రాం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులంతా అక్కడికి వెళ్లారని అక్కడికి వచ్చినటువంటి కొంతమంది చెప్తా ఉన్నారు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ప్రైవేట్ ప్రోగ్రామ్స్ లో బిజీగా గడిపారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరోవైపు జడ్పీ సర్వసభ్య సమావేశం ఉదయం జరుగుతుంటే మరి ఆ కార్యక్రమానికి డొమ్మా కొట్టినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా సాయంత్రం మరి ఒంగోలు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి మాత్రం కట్టగట్టుకొని వచ్చారని కూడా తెలియజేసుకోవచ్చు. జడ్పీ సర్వసభ్య సమావేశం అంటే లెక్కలేదా? జడ్పీ సర్వసభ్య సమావేశం దేనికి పెడతారు? జిల్లా అభివృద్ధి దానికి సంబంధించి ప్రణాళికలు రూపొందించుకోవటం, ఏయో బడ్జెట్లు కేటాయించుకోవటం, ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవటం, ఎక్కడైతే ప్రజల అవసరాలు ఉన్నాయో, ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో అయితే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలకు మనం బడ్జెట్ రూపొందించుకోవాలో దానికి సంబంధించి కూడా అక్కడ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. గతంలో జడ్పీ సర్వసభ్య సమావేశం అంటే కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు వీరంతా కూడా హాజరయ్యేటువంటి పరిస్థితి ఉండేది. ప్రస్తుతం వాటికి తెరదీసినటువంటి పరిస్థితి. అక్కడ జడ్పీ సర్వసభ్య సమావేశం అంటే ఒక జడ్పీ చైర్మన్, మరి 2 ఎమ్మెల్యేలు, ఇతర జడ్పీటీసీల్లో కొంతమంది మాత్రమే రావడంతో జడ్పీ సర్వసభ్య సమావేశంలో మరి గందరగోళ పరిస్థితి ఏర్పడిందని కూడా తెలియజేసుకోవచ్చు. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రాకపోవటం, అదేవిధంగా ఎక్కడా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వచ్చే ఆలోచన కూడా లేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు కొన్ని విషయాలపై కూడా ఆయన సీరియస్ అయ్యారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోటోకాల్ రగడన లేవనెత్తారు. అదేవిధంగా ఓవరాల్ గా మనం ఉమ్మడి ప్రకాశం జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం కనుక చూసుకుంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు కూడా మరి రాబోయే రోజుల్లో ఇవి రాజకీయాలపై కూడా ఇంపాక్ట్ అవుతాయని, రాజకీయంగా కూడా దీనిపై సుదీర్ఘమైనటువంటి చర్చ నడుస్తుందని మనం తెలియజేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఒక ప్రభుత్వ కార్యక్రమం అంటే అందరూ ఎమ్మెల్యేలు పాల్గొని ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘ చర్చ జరుపుకొని నిధులు కేటాయింపులు కనుక చేసుకుంటే రాబోయే రోజుల్లో జిల్లా సమగ్రాభివృద్ధి జరుగుతుందని కొంతమంది చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ వైపుగా రాకపోగా ఇప్పుడు వారు ప్రైవేట్ ప్రోగ్రాంలో బిజీగా గడపడం కూడా
కొసమెరుపని మనం తెలియజేసుకోవచ్చు. ఎక్కడో జరిగేటువంటి ప్రైవేట్ ప్రోగ్రాల్లో పాల్గొని బిజీగా గడిపిన ఎమ్మెల్యేలు జడ్పీ సర్వసభ్య సమావేశానికి డుమ్మా కొట్టి సాయంత్రం పూట ఉగ్ర ప్రమాణ స్వీకారానికి మాత్రం ఒక అరగంట ముందే వచ్చి వారంతా కూడా స్వామి కార్యంలో మునిగిపోయారంటే మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ తీరు ఎలా ఉందనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలని మరి రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపై సుదీర్ఘమైనటువంటి చర్చ నడుపుతా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఒక ఏరియా హాస్పిటల్లో మాకు పిల్లలు మమ్మల్ని పిల్లలు తీసుకొచ్చేసి ఎవరినో తీసుకొచ్చేసి శంకుస్థాపనలు చేసేస్తారు, రిబ్బన్ కటింగ్లు చేసేస్తారు, స్కానింగ్ సెంటర్ ఓపెన్ చేయించేస్తారు. ఏం చేస్తున్నారు? ఒక్కటి మెయింటైన్ చేయట్లేదు. నేను ఆల్రెడీ దీని మీద స్పీకర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తున్నా. ఫస్ట్ జడ్పీ మీటింగ్ లో కూడా చెప్పుకున్నాం. ఈ మధ్య కాలంలో ఎర్రగొండపాలెం దర్శిలో అత్యంత ఎక్కువగా ఇన్ఛార్జీలు పెట్టి మీరందరూ పార్టిసిపేట్ అవ్వట్లేదా? ప్రజా దర్బార్ పెట్టాల్సింది ఎవరు? ప్రజా దర్బార్ పెట్టాల్సింది ఎవరు సార్? ఎర్రగొండపాలెంలో దర్శిలో ప్రజా దర్బార్ పెడుతుంది ఎవరు? అధికారులు ఎందుకు అటెండ్ అవుతున్నారు? మరి అధికారులు అటెండ్ అవుతున్నప్పుడు మాకందరికి రాజీనామాలు చేసామని చెప్పండి, ఏదైనా జీవో తీసుకురండి. తెలుగుదేశం మండల అధ్యక్షులను కూర్చోబెట్టుకోండి, తీసుకొచ్చుకోండి. మీటింగ్ లో ఇక్కడ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి మండల అధ్యక్షుల్ని. లేకపోతే ఇంకా ఏమన్నా మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి. భక్తు రాజకీయం చేస్తున్నారు అధికారులు. చాలా దుర్మార్గం ఇది. ఒక్కటంటే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించిన చెక్కు నా నియోజకవర్గంలో నా చేతికి రాదు. పోనీ నేను పెట్టింది ఒకటి వచ్చిందంటే ఒకటి రాలేదు. ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు. వికలాంగులకు సంబంధించినటువంటి ట్రైసైకిల్స్ పెడితే మాకు రావు. ఎవరు వస్తారు? అక్కడ తీసుకొచ్చుకొని అక్కడ చేయించుకొని వెళ్ళిపోతారు. పిఆర్ రోడ్లకు శంకుస్థాపన ఎవరు చేస్తున్నారు? పంచాయతీరాజ్ రోడ్ల శంకుస్థాపన ఇన్ఛార్జీలు చేస్తారా? ఎక్కడైనా ఉందా సార్? ఇది కేవలం మీ ప్రకాశం జిల్లాలో మీరు నడిపిస్తున్నారు. కలెక్టర్ గారు వస్తే మాకు ఇంటిమేషన్ ఉండదు. మీరు కొన్ని చెప్తారు కరెక్టే, ఎక్కువ చెప్పరు, కొన్ని చెప్తారు. మాట మీరు చెప్పినంత మాత్రాన ఆ కింద అధికారులు వినట్లేదు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారా? మీరు మాకు చెప్తారు, 1-2 ప్రోగ్రామ్స్ మీరు మాకు చెప్పారు, కానీ కింద ఉన్నటువంటి అధికారులు చెప్పడు. మండల మీటింగ్ ఎంపీడీఓ చెప్పడు. ఎంపీడీఓ మాకు తెలియకుండా మండల మీటింగుల్ని పోస్ట్పోన్ చేసి వెళ్ళిపోతాడు. అసలు ఇంటిమేషన్ ఇవ్వడు. ఒక లెటర్ పోస్ట్ చేసేస్తారు ఒక్కొక్క సందర్భంలో, ఇంకొక సందర్భంలో అది లేదు. సిఇఓ గారికి చెప్తున్నాను నేను గతంలో ఏం యాక్షన్ తీసుకున్నారు. నాసరెడ్డి అనేటటువంటి వ్యక్తిని దోర్నాల అతనికి ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ విచ్చలవిడి అవినీతి చేస్తున్నాడని నేను రిటర్న్ లో రాసిచ్చాను. ఏమైనా తీసుకున్నారా చర్య? పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అధికారులందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. జడ్పీటీసీలకు ఏముండదు, ఎంపీపీలకు ఏముండదు, సర్పంచ్లకు ఏముండదు. ఇక్కడ ఉన్నాడు ముసలారెడ్డి గారు అని సర్పంచ్, నీళ్లు తోలేదు, అతను బిల్లులు ఇవ్వరు, పెండింగ్ పెట్టారు. వేరే ఎవరో నీళ్లు తోలుతా ఉంటారు. తీర్మానాలు ఉండవు. తీర్మానాలు లేకుండా నీళ్లు తోలిపించేస్తారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు. ఒక ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఈ రోజు వరకు నాకు తెలియదు. ఇది కేవలం రాజకీయం చేస్తూ ప్రతిసారి దీన్ని వదిలించుకొని మేమేదో కొన్ని మీటింగ్ కావాలి అని మేము సర్దుకుంటున్నాం తప్ప అధికారులు ఎక్కడా కూడా పని చేయట్లేదు. ఇది వాస్తవం. ఇది మీరు రేపు మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరే అధికారులు ఉంటారు ఇక్కడ.